హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ రెండో భార్య పార్ట్ 5. ఇక కథలోకి వెళితే తల్లి సావిత్రి సంతాప కార్యక్రమంలో ఆదిత్య సృష్టించిన బీభత్సవం పాల్గొని ఆత్మగౌరవాన్ని 100 మంది బంధువుల ముందు నడి బజారులో నిలబెట్టింది. పాల్గొని నా భార్యగా ఉన్నప్పుడే తప్పు చేసింది. ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో కోర్టులో తేల్చుకుంటాను అని ఆదిత్య విసిరిన మాటలు ఒక బాంబుల్లా పేలాయి. బంధువులంతా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోగా ఆ పందిరిలో కేవలం రామచంద్రరావు, విక్రమ్, కుప్పకూలిపోయిన పాల్గొని మాత్రమే మిగిలారు. ఇంటికి చేరుకున్న తర్వాత పాల్గొని ఏడుపు ఆపలేదు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తల్లి మరణం, తన పరువు పోయిన విధానం తలుచుకొని కుమిలిపోయింది. 10 ఏళ్లుగా గొడ్రాలుగా మూగబోయిన తన జీవితం ఇప్పుడు వ్యభిచారిగా ముద్ర వేయబడుతుందన్న నిజం ఆమెను దహించి వేస్తుంది. విక్రమ్, నా బిడ్డకు ఏ పాపం తెలియదు. నా ప్రవర్తన ఏంటో, నా పవిత్రత ఏంటో మీకు తెలుసు కదా. కోర్టులో ఆదిత్య తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నా బిడ్డను అనాథను చేస్తే, సమాజం మిమ్మల్ని తప్పు పడితే నేను బతకలేను విక్రమ్. నన్ను వదిలేయండి. నా కర్మకు నన్ను వదిలేయండి అంటూ ఏడ్చింది. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుకు పాల్గొని. ఆదిత్య కాదు, సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పిన నీ పవిత్రత మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. వాడు కేవలం తన అహంకారం దెబ్బతిందన్న కోపంతో వాళ్ళమ్మ ఇచ్చిన చెడు సలహాతో ఈ నాటకం ఆడుతున్నాడు. వాడిని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, మన బిడ్డను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని భరోసా ఇచ్చాడు. కానీ విక్రమ్కి తెలుసు, న్యాయస్థానంలో కేసులు మొదలైతే అవి ఏళ్ల తరబడి సాగుతాయని. ఆ మానసిక క్షోభ గర్భవతిగా ఉన్న పాల్గొనికి మంచిది కాదని. అందుకే ఈ సమస్యను కోర్టు బయటే మనుషుల మధ్య తేల్చుకోవాలని విక్రమ్ ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య తన ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. ఎదురుగా అతని లాయర్ ఉన్నాడు. సార్, మనం వేసిన కేసు చాలా స్ట్రాంగ్. విడాకుల సమయానికి, ఆమె గర్భం దాల్చిన సమయానికి మధ్య ఉన్న టెక్నికల్ గ్యాప్ని వాడుకొని మనం ఆమెను ఇరుకున పెట్టొచ్చు అని లాయర్ వివరిస్తున్నాడు. ఆదిత్య ముఖంలో ఒక పైశాచిక ఆనందం కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆఫీస్ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపలికి విక్రమ్ అడుగుపెట్టాడు. విక్రమ్ ముఖంలో నిన్నటి ఆవేశం లేదు. ఒక అంతు చిక్కని ప్రశాంతత, ఒక స్థిరమైన గంభీరత కనిపిస్తున్నాయి. విక్రమ్ రాకను చూసి ఆదిత్య కుర్చీలో నుంచి వెనక్కి వాలాడు. ఏంటి విక్రమ్, లాయర్ నోటీసు దెబ్బకు భయపడి రాజీకి వచ్చావా? ఎంత ఇచ్చుకుంటావు? నా పరువు తీసినందుకు, నా భార్యను తీసుకెళ్ళినందుకు ₹1,00,00,000 ఇస్తావా అంటూ వెటకారంగా నవ్వాడు ఆదిత్య. విక్రమ్ ఆ లాయర్ వైపు చూసి, దయచేసి మీరు బయటకు వెళ్తారా? నేను మీ క్లయింట్తో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. లాయర్ ఆదిత్య వైపు చూడగా ఆదిత్య సైగ చేశాడు. లాయర్ బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళి ఆదిత్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆదిత్య ముఖంలోకి సూటిగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు. కానీ ఆదిత్య ఆత్మను చదివేస్తున్నంత తీక్షణత ఉంది. ఆదిత్య, నేను ఇక్కడికి వచ్చింది నీతో గొడవ పడడానికి కాదు. మాటల యుద్ధం చేయడానికి అంతకన్నా కాదు. ఒక మనిషిగా, ఒక భర్తగా నా గుండెల్లో ఉన్న మాటలు నీకు చెప్పడానికి వచ్చాను. నువ్వు వినగలిగితే విను, లేదంటే నీ ఇష్టం అని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు విక్రమ్. ఆదిత్య కొద్దిగా ఆశ్చర్యపోయాడు. విక్రమ్ తన మీదకు దాడికి వస్తాడనుకున్నాడు. కానీ ఈ ప్రశాంతత అతన్ని గందరగోళానికి గురిచేసింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అడిగాడు. విక్రమ్ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఆదిత్య, ఒక మనిషి విలువ వస్తువు ఉన్నప్పుడు తెలియదు, అది చేయి జారిపోయాక తెలుస్తుంది అంటారు. కానీ నీ విషయంలో అది తప్పు. పాల్గొని నీ చేతిలో 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు నువ్వు ఒక దేవత లాంటి ఇల్లాలిని నీ బానిసలా చూసుకున్నావు. ఆమెకు నువ్వు ఏమిచ్చావు? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అత్తగారి సాధింపులు, నీ చివాట్లు. అయినా ఆమె ఎప్పుడైనా ఎదురు తిరిగిందా? లేదు. ఎందుకంటే ఆమె నిన్ను ప్రాణంగా ప్రేమించింది. పిల్లలు పుట్టకపోవడం నీ ఒక్కడి లోపమా? డాక్టర్ రిపోర్ట్లు ఏం చెప్పాయో నీకు తెలియదా?
నీరు లోపం పెట్టుకొని ఆమెను గొడ్రాలు అని సమాజం ముందు ముద్ర వేసి 10 ఏళ్ళు ఆమెకు నిలువున నొప్పి ఇచ్చావు. ఒక ఆడదాని జీవితంలో 10 ఏళ్ల యవ్వనాన్ని మంటగలిపావు. ఆదిత్య ముఖం పాలిపోయింది. తన లోపం గురించి విక్రమ్కి తెలిసిపోవడం అతన్ని కుంచించిపోయేలా చేసింది. అవును ఆదిత్య, నాకు అన్నీ తెలుసు. పాల్గొనికి ఇప్పుడు గర్భం రావడం వల్ల నీ ఈగో దెబ్బతిందని, నువ్వు నిజంగానే తండ్రివి కాలేవు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆ నిందను ఆమె క్యారెక్టర్ మీద వేస్తున్నావని నాకు తెలుసు. నీ తల్లి కనకదుర్గ కుట్రతోనే నువ్వు ఈ పని చేస్తున్నావని కూడా తెలుసు. విక్రమ్ కొద్దిగా ముందుకు వంగి టేబుల్ మీద చేతులు ఆనించి ఎంతో దృఢంగా అన్నాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఆదిత్య, నువ్వు ఆమెను 10 ఏళ్ళు నొప్పి ఇచ్చావు. కానీ నేను ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నువ్వు ఆమె కన్నీళ్లకు కారణమయ్యావు. నేను ఆమె చిరునవ్వుకు కారణమయ్యాను. ఇప్పుడు నేను ఆమెను వదలను. నా ప్రాణం పోయినా సరే నా భార్యను, నా బిడ్డను నీ కుట్రలకు బలి కానివ్వను. కోర్టులో నువ్వు ఎన్ని దొంగ సాక్ష్యాలు తెచ్చినా నేను DNA టెస్ట్తో సహా ప్రతిదీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ యుద్ధంలో నాశనం అయ్యేది నా భార్య పరువు కాదు, నీ బతుకు. నీ చంపుకత్వం బజారున పడుతుంది. నీ తప్పులన్నీ సమాజం ముందు నిలబడతాను. ఆదిత్య కళ్ళల్లో ఇప్పుడు భయం రేకెత్తింది. విక్రమ్ మాటల్లో ఉన్న నిజాయితీ, భార్య పట్ల ఉన్న అంతులేని ప్రేమ ఆదిత్యను ఆలోచనలో పడేశాయి. విక్రమ్ నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచాడు. పాల్గొని నీ దగ్గర ఉన్నప్పుడు ఒక గాయపడిన పక్షి, ఇప్పుడు నా దగ్గర ఆమె ఒక మహారాణి. ఆమెను అక్కున చేర్చుకునే అర్హత నీకు లేదు. దయచేసి నీ కక్షను వదిలేయ్. నీ జీవితం ఎటుపోతుందో ఆలోచించుకో. శృతి నిన్ను ఎందుకు వదిలేసిందో, నీ కర్మ నిన్ను ఎందుకు వెక్కిరిస్తుందో నీ అంతరాత్మను అడుగు. నీకు నిజంగా మనుషుల పట్ల ప్రేమ ఉంటే 10 ఏళ్ళు నీ కోసం బతికిన పాల్గొనిని ప్రశాంతంగా వదిలేయ్ అని చెప్పి వెనుదిరిగాడు. క్యాబిన్ తలుపు తీసుకొని బయటకు వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ ఆదిత్య అలాగే ఉండిపోయాడు. విక్రమ్ చెప్పిన ప్రతి మాట ఆదిత్య గుండెల్లో బాకులా గుచ్చుకుంది. విక్రమ్ కోపంగా అరవలేదు, బూతులు తిట్టలేదు. కానీ అతని మాటలు ఆదిత్యలోని గతాన్ని, అతని పాపాలను తట్టి లేపాయి. తను 10 ఏళ్ళు పాల్గొనికి చేసిన అన్యాయం, శృతి తనను వదిలేసి వెళ్ళిన విధానం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. తన అహంకారం కోసం ఒక అమాయకురాలి క్యారెక్టర్ను కోర్టుకీడ్చి తను ఇంకా ఎంత నీచంగా దిగజారిపోతున్నాడో అతనికి తొలిసారిగా అర్థమైంది. అద్దంలో తన ముఖం చూసుకుంటే అతనికే అసహ్యం వేసింది. ఆదిత్య మనసులో ఒక పెద్ద మార్పుకు బీజం పడింది. 2 వారాలు గడిచాయి. ఫ్యామిలీ కోర్టులో ఆదిత్య వేసిన పిటిషన్కు సంబంధించిన మొదటి విచారణ రోజు రానే వచ్చింది. కోర్టు హాలు బయట వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. పాల్గొని వణుకుతున్న కాళ్ళతో విక్రమ్ చెయ్యి పట్టుకొని లోపలికి అడుగుపెట్టింది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు 4 గోడలకే పరిమితమైన ఒక సాధారణ ఇల్లాలు ఈరోజు తన శీలాన్ని నిరూపించుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం ఆమెకు నరకంలా అనిపిస్తుంది. విక్రమ్ ఆమెను ఓదారుస్తూ పక్కనే కూర్చున్నాడు. మరోవైపు కనకదుర్గ అత్యంత దర్జాగా, గర్వంగా కూర్చొని ఉంది. ఈరోజు పాల్గొని పరువు పోతుంది. ఆ కడుపులో ఉన్న బిడ్డ మీద నా కొడుకుకే హక్కు వస్తుంది అని ఆమె పగటి కలలు కంటోంది. జడ్జి గారు వచ్చారు. కేసు విచారణ ప్రారంభమైంది. ఆదిత్య తరపు లాయర్ లేచి నిలబడ్డాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆదిత్య గారు తన మాజీ భార్య పాల్గొనిపై పిటిషన్ వేశారు. ఆమె నా క్లయింట్తో వివాహం బంధంలో ఉన్నప్పుడే అక్రమ సంబంధం పెట్టుకొని గర్భం దాల్చారు. కాబట్టి వాళ్ళ విడాకులు చెల్లవు. మరియు ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయించాలని కోరుకుంటున్నాము అని వాదన ప్రారంభించాడు. పాల్గొని కళ్ళు మూసుకొని కన్నీళ్లు రాల్చింది. విక్రమ్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కోర్టు హాలు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. జడ్జి గారు ఆదిత్యను బోనులోకి పిలిచారు. మిస్టర్ ఆదిత్య, మీ లాయర్ చెప్పిన విషయాలకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు మీ పిటిషన్కు కట్టుబడి ఉన్నారా అని అడిగారు.
అందరి చూపులు ఆదిత్య వైపు మళ్ళాయి. ఆదిత్య నెమ్మదిగా బోనులోకి వెళ్ళాడు. అతని చేతిలో ఏ ఆధారాలు లేవు. ముఖంలో పాత ఆదిత్య తాలూకు అహంకారము లేదు. ఒక రకమైన పశ్చాత్తాపం, గంభీరత కనిపిస్తున్నాయి. విక్రమ్ అతన్ని చూసి కంగారు పడ్డాడు. ఆదిత్య ఏం చెప్పబోతున్నాడో అని గుండె దడదడలాడింది. కనకదుర్గ మాత్రం చెప్పురా ఆదిత్య, దాని బండారం బయటపెట్టు అని సైగ చేస్తుంది. ఆదిత్య తల దించుకొని ఒక్క క్షణం పాటు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా తలెత్తి జడ్జి వైపు చూశాడు. యువర్ ఆనర్, నా లాయర్ చెప్పినవన్నీ అబద్ధాలు. నా మాజీ భార్య పాల్గొని పవిత్రమైనది. ఆమె క్యారెక్టర్ మీద నేను వేసిన నిందలు కేవలం నా అహంకారం, నా కోపం వల్ల మాత్రమే. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బిడ్డ 100కి 100 పాళ్ళు విక్రమ్ గారిదే అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే కోర్టు హాల్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాల్గొనికి చెవులు రింగుమన్నాయి. ఆదిత్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? తన తప్పు తను ఒప్పుకుంటున్నాడా? కనకదుర్గ సీట్లో నుంచి ఒక్క ఉదుటున లేచి నిలబడింది. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పట్టిందా నీకు అని అరిచింది. జడ్జి గారు కనకదుర్గను గద్దించి కూర్చోబెట్టారు. మిస్టర్ ఆదిత్య, మీరు మీ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నారా? మరి ఈ కేసు ఎందుకు వేశారు అని కటువుగా అడిగారు. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను ఒక మూర్ఖుడిని యువర్ ఆనర్. 10 ఏళ్లు నా కోసం బతికిన దేవతను నేను గుర్తించలేదు. నాలో పిల్లలు పుట్టే లోపం పెట్టుకొని ఆమెను గొడ్రాలు అని వెలివేశాను. ఇప్పుడు ఆమెకు మాతృత్వం దక్కిందని తెలిసి నా ఈగో దెబ్బతిని ఈ పిటిషన్ వేశాను. విక్రమ్ గారు నన్ను కలిసి మాట్లాడిన తర్వాత నాలో దాగి ఉన్న రాక్షసుడు చచ్చిపోయాడు. నాకు నా తప్పు తెలిసొచ్చింది. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. విక్రమ్కి ఊపిరి ఆడినట్లు అనిపించింది. పాల్గొని ముఖంలో ఒక రిలీఫ్ కనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఆదిత్య మాటలు అక్కడితో ఆగలేదు. యువర్ ఆనర్, నేను ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నాను. కానీ నేను ఈరోజు కోర్టుకు ఒంటరిగా రాలేదు. నా జీవితానికి, నా ఆస్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడే తేల్చాలనుకుంటున్నాను అంటూ ఆదిత్య వెనక్కి తిరిగి కోర్టు గుమ్మం వైపు సైగ చేశాడు. అందరి చూపులు గుమ్మం వైపు మళ్ళాయి. అక్కడికి ఒక యావా చేతిలో ఒక చిన్న పసికందు ఎత్తుకొని లోపలికి వచ్చింది. ఆ బేబీ వయసు 6 నెలలు ఉంటుంది. కనకదుర్గ ఆ బేబీని చూడగానే భయంతో వణికిపోయింది. ఆదిత్య ఆ యవా చేతిలోంచి బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ పసికందును ముద్దాడుతూ బోనులో నిలబడ్డాడు. కోర్టులో నిశ్శబ్దం. అందరికీ ఆ బిడ్డ ఎవరో అర్థం కావడం లేదు. ఆదిత్య జడ్జి వైపు చూస్తూ గంభీరంగా, ఎంతో గర్వంగా ప్రకటించాడు. యువర్ ఆనర్, ఇది నా బిడ్డ. నా రెండో భార్య శృతికి పుట్టిన నా కూతురు. పాల్గొని బిడ్డతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు నా తల్లి కనకదుర్గ మా ఇంటికి వారసుడు లేడన్న స్వార్థంతో పాల్గొని కడుపులో ఉన్న బిడ్డను లాక్కోవాలని నాతో ఈ నాటకం ఆడించింది. కానీ శృతి నన్ను వదిలేసి వెళ్ళిన ఆ బిడ్డ నా రక్తం అని నేను నిరూపించుకున్నాను. ఈరోజు నా కూతురుని నేను చట్టబద్ధంగా దక్కించుకున్నాను. ఇకపై నా జీవితం, నా ఆస్తి అంతా ఈ బిడ్డదే. నా మాజీ భార్య పాల్గొని జీవితంలో నేను ఎప్పటికీ జోక్యం చేసుకోనని మాటిస్తున్నాను. ఆ ఒక్క ప్రకటనతో కోర్టులో పెను సంచలనం రేగింది. ఆదిత్య తన సొంత బిడ్డను కోర్టుకు తీసుకువచ్చి కనకదుర్గ వేసిన కుట్రను పటాపంచలు చేశాడు. పాల్గొని మీద ఉన్న నిందను పూర్తిగా తుడిచేశాడు. శృతి నుంచి తన బిడ్డను ఎలా దక్కించుకున్నాడో తెలియదు, కానీ ఆదిత్య తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. కనకదుర్గ ఆస్తి కోసం వేసిన ఎత్తుగడలు కుప్పకూలిపోయాయి. తన సొంత కొడుకే తన పరువును కోర్టులో నిలబెట్టడంతో ఆమె తలదించుకుంది. బోనులో ఉన్న ఆదిత్య వైపు చూస్తున్న పాల్గొని కళ్ళల్లో పాత శత్రుత్వం పోయి ఒక కృతజ్ఞతాభావం కనిపించింది. విక్రమ్, ఆదిత్య ఒకరినొకరు చూసుకుని మౌనంగానే నమస్కరించుకున్నారు. కత్తులు లేకుండా కేవలం గుండె మాటలతో ఒక మహాయుద్ధాన్ని ముగించిన విక్రమ్ ప్రేమ పాల్గొనికి శాశ్వతమైన స్వేచ్ఛను, పవిత్రమైన మాతృత్వాన్ని బహుమతిగా ఇచ్చింది.
ఫ్యామిలీ కోర్టులో ఆదిత్య చేసిన ప్రకటనతో ఒక అతిపెద్ద తుఫాను ఆగిపోయినట్లు అనిపించింది. కనకదుర్గ పన్నిన కుట్రాల వలయం చిన్నా భిన్నమైంది. తన సొంత బిడ్డను కోర్టుకు తీసుకువచ్చి ఆదిత్య తన పాత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పాల్గొని క్యారెక్టర్ మీద, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఉన్న నిందలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. కోర్టు ఆ కేసును కొట్టేస్తూ విక్రమ్ పాల్గొనిల వివాహం చట్టబద్ధమైనదని, ఆ కడుపులో ఉన్న బిడ్డకు విక్రమ్ మాత్రమే తండ్రి అని స్పష్టం చేసింది. కానీ బాహ్య ప్రపంచంలో తుఫాను ఆగిపోయినా పాల్గొని మనసులో రేగిన అలజడి మాత్రం ఇంకా సద్దుమణగలేదు. గత కొన్ని వారాలుగా ఆమె ఎదుర్కొన్న వరుస సంఘటనలు ఆమెను శారీరకంగా, మానసికంగా పూర్తిగా కృంగదీశాయి. ఒక పక్క తను ఎంతగానో ప్రేమించిన కన్న తల్లి అకాల మరణం, మరోపక్క 100 మంది బంధువుల ముందు తన పవిత్రతను నిలదీసిన ఆదిత్య అహంకారం, దానికి తోడు గర్భవతిగా ఉండడం వల్ల వచ్చే హార్మోనల్ ప్రభావం, ఇవన్నీ కలిసి పాల్గొనిని తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేశాయి. కోర్టు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పాల్గొని ముఖంలో చిరునవ్వు లేదు. ఆమె ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. భోజనం చేయడం మానేసింది. రోజంతా ఒక చీకటి గదిలో కూర్చొని గోడ వైపు శూన్యంగా చూస్తూ ఉండిపోతుంది. నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే చాలు, తల్లి ఐసీయూలో పడుతున్న దృశ్యం, బంధువులు తనను అసహ్యంగా చూసిన చూపులు ఆమెను వెంటాడుతున్నాయి. నేనెందుకు బతికి ఉన్నాను? నా వల్ల అమ్మ చనిపోయింది. నా వల్ల విక్రమ్కు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం జరిగింది. నేను ఎవరి జీవితంలో అడుగుపెట్టినా వాళ్లకు కష్టాలే వస్తున్నాయేమో. నేను ఒక దురదృష్టవంతురాలిని అని తనలో తాను పదే పదే అనుకుంటూ ఒక మానసిక అగాధంలోకి కూరుకుపోవడం ప్రారంభించింది పాల్గొని. విక్రమ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆమెను ఏమాత్రం ఒంటరిగా వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆమె పక్కనే ఉంటున్నాడు. ఆమెకు నచ్చిన పాటలు వినిపించడం, డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించడం చేస్తున్నాడు. కానీ పాల్గొని మనసులో గూడు కట్టుకున్న భయం, ఆందోళన అంత సులభంగా పోయేవి కావు. ఆమె ఎప్పుడూ ఒక భయకంపితమైన పక్షిలా ముడుచుకొని ఉంటుంది. పాల్గొనిలో వచ్చిన ఈ మార్పును ఇంట్లో అందరికంటే ఎక్కువగా గమనిస్తున్నది 7 ఏళ్ల నీలు. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. ఒకప్పుడు తనతో నవ్వుతూ ఆడుకున్న అమ్మ, తనకు రంగుల బొమ్మలు గీసిచ్చిన అమ్మ, తనకు కథలు చెప్పిన అమ్మ ఇప్పుడు ఎప్పుడు ఏడుస్తూ గదిలో ఎందుకు కూర్చుంటుందో ఆ చిన్నారికి అర్థం కావడం లేదు. పాల్గొని దగ్గరకు వెళ్ళాలంటేనే నీలుకు భయంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం బయట సన్నగా చిరు జల్లులు పడుతోంది. విక్రమ్ ఏదో మందులు తేవడానికి మెడికల్ షాప్కు వెళ్ళాడు. పాల్గొని తన బెడ్రూమ్లోని కిటికీ దగ్గర నిలబడి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది. ఆమె మనసంతా తన తల్లి జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది. అమ్మా, నన్ను కూడా నీ దగ్గరకు తీసుకువెళ్ళిపో అమ్మా, నాకు ఈ ప్రపంచంలో బతకడం చాలా కష్టంగా ఉంది అని ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే తలుపు చాటు నుంచి సన్నగా అడుగుల చప్పుడు వినిపించింది. నీలు నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక చిన్న డ్రాయింగ్ పేపర్ ఉంది. పాల్గొని ఏడుస్తుండడం చూసి ఆ చిన్నారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. నెమ్మదిగా వెళ్ళి పాల్గొని చీర కొంగు పట్టుకొని లాగింది. పాల్గొని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా నీలు కళ్ళలో నీళ్లతో ఎంతో భయంగా, అమాయకంగా చూస్తుంది. పాల్గొని వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని కిందకు వంగి, ఏంటి కన్నా, ఏమైంది, ఆకలిగా ఉందా అని అడిగింది. నీలు ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్ పేపర్ను పాల్గొని చేతికి ఇచ్చింది. పాల్గొని ఆ పేపర్ను తెరిచి చూసింది. అందులో క్రేయాన్స్తో గీసిన ఒక బొమ్మ ఉంది. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఒక అమ్మ, నాన్న, ఒక పాప. ఆ పాప చేతిని అమ్మ గట్టిగా పట్టుకొని ఉంది. ఆ బొమ్మ కింద వంకర టింకర అక్షరాలతో ఐ లవ్ యూ అమ్మ అని రాసి ఉంది. ఆ బొమ్మ చూడగానే పాల్గొని గుండె కరిగింది. నీలు అమాంతం పాల్గొని మెడను చుట్టేసుకుని
ఆమె భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అమ్మా, నువ్వు ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు మాతో మాట్లాడడం లేదు, నాకు కథలు చెప్పడం లేదు. ఆ రోజు ఆ కార్ అంకుల్ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, నువ్వు వాడితో వెళ్ళిపోతావా అమ్మా? నన్ను నాన్నను వదిలేసి మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావా? నాకు భయంగా ఉందమ్మా. నువ్వు వెళ్ళిపోకమ్మా అంటూ ఆ చిన్నారి గొంతులో నుంచి వచ్చిన మాటలు ఆ గదిని శోకసముద్రం చేశాయి. నీలు అడిగిన ఆ ఒక్క మాట, నువ్వు వెళ్ళిపోతావా అమ్మా, పాల్గొనికి చెంప మీద ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించింది. తన డిప్రెషన్లో, తన బాధలో పడిపోయి ఈ పసిబిడ్డ మనసును ఎంతగా గాయపరుస్తున్నానో ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది. తన కన్న తల్లి చనిపోయిందని తాను ఏడుస్తుంది, కానీ ఈ చిన్నారికి తన సొంత తల్లి ఎప్పుడో దూరమైపోయింది. ఆ తల్లి స్థానంలో తనను పెట్టుకొని తన ప్రేమ కోసం ఈ పసిబిడ్డ ఎంతగా పరితపిస్తుందో ఆమెకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోయడమే కాదు, తనను నమ్ముకున్న ఈ బిడ్డకు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనదే కదా. ఒక తల్లిగా తను ఇలా పిరికిదానిలా ముడుచుకొని కూర్చుంటే రేపు తన బిడ్డలు ఏమైపోతారు? ఆదిత్య అహంకారాన్ని జయించిన తను ఈ మానసిక రుగ్మతను ఎందుకు జయించలేకపోతుంది? నా తల్లి నా కళ్ళ ముందే నా సంతోషాన్ని చూస్తూ గర్వంగా ప్రాణాలు వదిలింది. ఆ తల్లి త్యాగాన్ని నేను ఇలా కన్నీళ్లతో వృధా చేయకూడదు. నేను బతకాలి. నా బిడ్డల కోసం, నా భర్త కోసం నేను ధైర్యంగా బతకాలి. పాల్గొనిలో అప్పటిదాకా ఉన్న నిరాశ, డిప్రెషన్ అన్నీ మాయమైపోయాయి. తనలో నిద్రాణమై ఉన్న మాతృత్వం ఉప్పెనలా పైకి లేచింది. ఆమె నీలుని తన 2 చేతులతో గట్టిగా ప్రాణం పోయేంత గట్టిగా హత్తుకుంది. లేదు కన్నా, లేదు నా తల్లి, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో స్థిరమైన గొంతుతో చెప్పింది పాల్గొని. నిన్ను, నాన్నను, నా కడుపులో ఉన్న ఈ తమ్ముడిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు లేకుండా ఈ అమ్మకు ప్రపంచమే లేదు. నా ప్రాణం పోయేంత వరకు మీతోనే ఉంటాను. ఇకపై అమ్మ ఎప్పుడూ ఏడవదు, నాకన్నా ఏడవకూడదు అంటూ నీలు కళ్ళను తన చీర కొంగుతో తుడిచింది. పాల్గొని కళ్ళల్లో ఒక కొత్త కాంతి, ఒక స్థిరమైన నమ్మకం కనిపించాయి. ఆ క్షణం నుంచి పాల్గొని పూర్తిగా మారిపోయింది. ఆమె తన గతంలోని కన్నీళ్లను శాశ్వతంగా తుడిచివేసింది. తన భవిష్యత్తు కోసం, తన కుటుంబం కోసం ఒక కొండంత అండగా మారాలని నిర్ణయించుకుంది. మందులు తీసుకుని మెడికల్ షాప్ నుంచి వస్తున్న విక్రమ్కి కిటికీ దగ్గర నీలును హత్తుకొని నవ్వుతూ ఆడుకుంటున్న పాల్గొని కనిపించింది. ఆ దృశ్యం చూసి విక్రమ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన భార్య మళ్ళీ తిరిగి వచ్చిందని అతనికి అర్థమైంది. కాలం ఎవరి కోసమూ ఆగదు. నెమ్మదిగా, ప్రశాంతంగా రోజులు గడుస్తున్నాయి. పాల్గొని డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. విక్రమ్, పాల్గొనిల మధ్య ఉన్న అనుబంధం రోజు రోజుకు మరింత బలపడుతోంది. వాళ్ళిద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒకరికొకరు ఆత్మబంధువులు. 8వ నెలలో విక్రమ్, నీలు ఇద్దరు కలిసి పాల్గొనికి ఎంతో ఘనంగా శ్రీమంతం చేశారు. బంధువులందరినీ పిలిచి పూలతో పందిరి వేసి పాల్గొనిని ఒక మహారాణిలా అలంకరించాడు విక్రమ్. ఆమె ముఖంలో కనిపిస్తున్న సంతోషం, ఆ మాతృత్వపు కళ చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు. 10 ఏళ్లు గొడ్రాలుగా మూగబోయిన ఆ ఇల్లాలు ఇప్పుడు కడుపుతో నిండుగా పసుపు కుంకుమలతో వెలిగిపోతుంటే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. 9వ నెల అడుగుపెట్టింది. డాక్టర్లు ఇచ్చిన డేట్కు ఇంకా 2 వారాల సమయం ఉంది. విక్రమ్ పాల్గొనిని అస్సలు కాలు కింద పెట్టనివ్వడం లేదు. ఆమెకు కావలసిన ప్రతీదీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఉదయం లేవగానే ఆమె కడుపు దగ్గర చెవి పెట్టి బిడ్డతో మాట్లాడడం విక్రమ్కు, నీలుకు ఒక దినచర్యగా మారిపోయింది. హలో బుడతడా, త్వరగా రా, నేను నీలు అక్క నీ కోసం ఎన్నో బొమ్మలు తెచ్చిపెట్టాం. అమ్మను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా వచ్చేయ్ అని విక్రమ్ కడుపు మీద ముద్దు పెడుతుంటే పాల్గొని సిగ్గుతో నవ్వుకునేది. జీవితం ఎంత అందంగా ఉందో కదా అని పాల్గొని మురిసిపోతుంది. తన కష్టాలన్నీ తీరిపోయాయని, ఇక తన జీవితంలో కేవలం సంతోషం మాత్రమే ఉంటుందని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది. కానీ విధి ఎప్పుడు మనం అనుకున్నట్లుగా నడవదు.
ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సునామీ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు ఉదయం విక్రమ్కు బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. అతను పనిచేసే బ్రాంచ్లో పెద్ద ఆడిట్ జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్పై సంతకాలు పెట్టడానికి అతను తప్పనిసరిగా పక్క జిల్లాలో ఉన్న హెడ్ ఆఫీస్కు వెళ్ళాలి. పాల్గొనికి నెలలు నిండి ఉండడంతో విక్రమ్కు వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. నేను రాను సార్, మా ఆవిడకు 9వ నెల, నేను ఆమె పక్కనే ఉండాలి అని మేనేజర్కు చెప్పాడు. కానీ పాల్గొని అతన్ని వారించింది. ఏం కాదు విక్రమ్, డెలివరీకి ఇంకా 15 రోజులు టైం ఉంది కదా, పైగా డాక్టర్ కూడా అంతా నార్మల్గా ఉందన్నారు. ఇంట్లో నాన్నగారు ఉన్నారు, పక్కింటి ఆంటీ ఉంది కదా, మీరు వెళ్ళి త్వరగా వచ్చేయండి, మీ డ్యూటీ కూడా ముఖ్యమే కదా అని ధైర్యం చెప్పి పంపించింది. విక్రమ్ అయిష్టంగానే బయలుదేరాడు. పాల్గొని నేను వీలైనంత త్వరగా పని ముగించుకొని రాత్రికల్లా వచ్చేస్తాను. ఏ చిన్న ఇబ్బంది అనిపించిన వెంటనే నాకు కాల్ చేయి, లేదా నాన్నగారిని పిలువు అని పదే పదే చెప్పి కారులో బయలుదేరాడు. పగలు ప్రశాంతంగానే గడిచింది. కానీ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. విపరీతమైన ఈదురుగాలులు, దానికి తోడు కుండపోత వర్షం ప్రారంభమైంది. కరెంటు పోయింది. రామచంద్రరావు గదిలో పడుకుని ఉన్నాడు. ఆయనకు ఈ మధ్య వయసు ప్రభావం వల్ల వినికిడి కొంచెం తగ్గింది. నిద్ర కూడా ముంచుకొస్తుంది. నీలు పాల్గొని పక్కనే మంచం మీద పడుకొని నిద్రపోతుంది. రాత్రి 12 గంటల సమయం. వర్షం హోరు గదిలో భయంకరంగా వినిపిస్తుంది. పాల్గొనికి అకస్మాత్తుగా పొత్తి కడుపులో ఒక చిన్న నొప్పి మొదలైంది. మొదట అది మామూలు నొప్పి అనుకొని అటు ఇటు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించింది. కానీ 10 నిమిషాల వ్యవధిలో ఆ నొప్పి తీవ్రత పెరగడం ప్రారంభమైంది. అది మామూలు నొప్పి కాదు, ప్రసవ వేదన. డాక్టర్ ఇచ్చిన డేట్కు ఇంకా 2 వారాలున్న, నెలలు నిండిన తర్వాత నొప్పులు ఎప్పుడైనా రావచ్చన్న విషయం పాల్గొనికి తెలుసు. నొప్పి విపరీతంగా వస్తుండడంతో ఆమె భయంతో వణికిపోయింది. కడుపు గట్టిపడుతోంది. వెన్నుముక నుంచి పొత్తి కడుపు వరకు ఏదో కత్తితో కోస్తున్నంత భరించరాని నొప్పి. పాల్గొని నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది. నుదుటి నిండా చెమటలు. ఆ నొప్పికి ఆమె నోటి నుంచి అసంకల్పితంగా చిన్న ఆర్తనాదం వచ్చింది. విక్రమ్ అని గొనుగుతూ పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుంది. చేతులు వణుకుతుండగా విక్రమ్ నెంబర్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుందని ఆశగా చెవి దగ్గర పెట్టుకుంది. కానీ ద సబ్స్క్రైబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ కరెంట్లీ స్విచ్ ఆఫ్, మీరు డయల్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది అనే వాయిస్ వినిపించింది. పాల్గొని గుండె ఆగిపోయినంత పనైంది. విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి? వర్షం వల్ల సిగ్నల్ పోయిందా, లేక ఫోన్ బ్యాటరీ అయిపోయిందా? దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ డయల్ చేసింది. కానీ ఫలితం లేదు. నొప్పి క్రమక్రమంగా రెట్టింపు అవుతోంది. పాల్గొనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కడుపును పట్టుకొని మంచం అంచున కింద కూలబడిపోయింది. నాన్న, నాన్న అని గట్టిగా పిలవాలని ప్రయత్నించింది. కానీ వర్షం హోరుకు, ఉరుముల శబ్దాలకు ఆమె గొంతు పక్క గదిలో ఉన్న రామచంద్రరావుకు వినిపించలేదు. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె పడుతున్న బాధకు, అరుపులకు పక్కనే నిద్రపోతున్న నీలు ఉలిక్కిపడి లేచింది. పాల్గొని కింద పడిపోయి నొప్పితో విలవిలలాడిపోవడం చూసి ఆ చిన్నారి ప్రాణం పోయినంత పనైంది. అమ్మా, ఏమైందమ్మా అంటూ మంచం దిగి పాల్గొని దగ్గరికి వచ్చింది. కన్నా, నాకు చాలా నొప్పిగా ఉంది, తాతయ్యను పిలువు అంటూ అతి కష్టం మీద రొప్పుతూ చెప్పింది పాల్గొని. నీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి రామచంద్రరావు గది తలుపు బాదింది. కానీ ఆ ఉరుముల శబ్దానికి ఆయనకు మెలకువ రాలేదు. నీలు ఏడ్చుకుంటూ మళ్ళీ పాల్గొని దగ్గరకు వచ్చింది. అమ్మా, తాతయ్య తలుపు తీయడం లేదమ్మా, నాకు భయంగా ఉందమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పాల్గొని పరిస్థితి విషమిస్తుంది. ఫ్లూయిడ్స్ లీక్ అవ్వడం మొదలైంది. ఆమెకు అర్థమైపోయింది, ఇంకా కాసేపు అయితే బిడ్డ ప్రాణానికి ప్రమాదమని. ఎలాగైనా ఆసుపత్రికి వెళ్ళాలి. పక్కింటి వాళ్ళని పిలవమని నీలుకు చెబుదామనుకుంది. కన్నా, ఫోన్ తీసుకో, నా ఫోన్లో డాక్టర్ ఆంటీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయి, లేదంటే ఎవరికైనా కాల్ చేయకన్నా అంటూ ఫోన్ను నీలు చేతికి ఇచ్చింది. నీలు వణుకుతున్న చేతులతో ఆ ఫోన్ తీసుకుంది. ఆమెకు ఫోన్ ఆపరేట్ చేయడం సరిగ్గా రాదు.
ఏడుస్తూనే కాంటాక్ట్స్ లిస్ట్లో ఏదో బటన్ నొక్కింది. అది రీసెంట్ కాలింగ్ లిస్టుకు వెళ్ళింది. అందులో ఉన్న ఒక నెంబర్కి పచ్చ బటన్ నొక్కేసింది. ఫోన్ డైల్ అవుతుంది. పాల్గొని నొప్పితో నేల మీద పడుకొని గిలగిలలాడిపోతుంది. నీలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏడుస్తుంది. అవతలి వైపు రింగ్ అయ్యి ఎవరో లిఫ్ట్ చేశారు. హలో డాక్టర్ ఆంటీ, ప్లీజ్ మా అమ్మను కాపాడండి. మా అమ్మకు చాలా నొప్పి వస్తోంది, రక్తం వస్తుంది. మా నాన్న లేరు. మా అమ్మ చనిపోతుందేమో ఆంటీ, ప్లీజ్ రండి అంటూ ఫోన్లో బోరున ఏడ్చింది నీలు. అవతల వైపు ఉన్న వ్యక్తికి ఈ చిన్నారి మాటలు వినగానే రక్తం గడ్డకట్టుకుపోయింది. హలో పాప, నేను డాక్టర్ని కాదు. మీ అమ్మకి ఏమైంది? అడ్రస్ ఏంటి అని కంగారుగా అడిగింది ఆ గొంతు. సరిగ్గా అదే సమయానికి వీధిలో ఒక కారు వేగంగా వచ్చి పాల్గొని ఇంటి ముందు ఆగింది. విపరీతమైన వర్షంలో, కరెంటు లేని చీకటిలో ఆ కారు హెడ్లైట్స్ వెలుతురు పాల్గొని ఇంటి కిటికీ గుండా లోపలికి పడింది. కార్ డోర్ తీసుకొని ఒక వ్యక్తి బయటకు దిగాడు. అతను పూర్తిగా వర్షంలో తడిసిపోతూనే పరుగు పరుగున పాల్గొని ఇంటి గేటు తీసుకొని లోపలికి వచ్చాడు. ఇంటి మెయిన్ డోర్ను గట్టిగా బాదడం ప్రారంభించాడు. పాల్గొని పాల్గొని తలుపు తీ, పాల్గొని అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ గొంతు వినగానే నొప్పితో ప్రాణాలు పోతున్న పాల్గొని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గొంతు విక్రమ్ది కాదు. ఆ గొంతు డాక్టర్ది కాదు. ఆ గొంతు తన తండ్రిది కాదు. ఆ వర్షపు రాత్రి, కరెంటు లేని ఆ చీకటిలో తన ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఆ అత్యవసర పరిస్థితిలో తలుపు బయట నిలబడి అరుస్తున్నది మరెవరో కాదు, ఆదిత్య. ఫోన్లో నీలు పొరపాటున డయల్ చేసింది ఆదిత్య నంబర్ కానే కాదు. ఆదిత్య అప్పటికే వీధిలో ఉన్నాడు. మరి ఆదిత్య ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చాడు? కోర్టులో తన కూతురుని తీసుకొని వెళ్ళిపోయిన ఆదిత్య ఇప్పుడు ఈ వర్షపు రాత్రి పాల్గొని ఇంటికి ఎందుకు వచ్చాడు? లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాల్గొని కడుపులో ఉన్న బిడ్డ, బయట తలుపు బాదుతున్న ఆదిత్య భర్త విక్రమ్ జాడలేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆదిత్య పాల్గొనికి రక్షకుడుగా వచ్చాడా, లేక విధి ఆడిన మరో వింత నాటకమా? బయట కుండపోత వర్షం, ఉరుముల శబ్దం గుండెల్ని పగలగొడుతుంది. ఇంటి లోపల నొప్పితో గిలగిలలాడిపోతూ నేల మీద పడిపోయిన పాల్గొని పరిస్థితి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. విక్రమ్ అన్న పిలుపు కూడా గొంతులో నుంచి బయటకు రావడం లేదు. 7 ఏళ్ల నీళ్లు భయంతో వణుకుతూ అమ్మా అమ్మా అని ఏడుస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే తలుపు మీద పెద్ద దడదడ శబ్దం. పాల్గొని తలుపు తీ అంటూ బయట నుంచి ఆదిత్య అరుపులు. నీలు భయంతో తలుపు వైపు చూసింది. పసిపిల్ల అయినా ఆ క్షణంలో తన తల్లిని కాపాడుకోవాలన్న తపన ఆ చిన్నారికి ధైర్యాన్ని ఇచ్చింది. కుర్చీ లాక్కొని వెళ్ళి దాని మీద నిలబడి ఎలాగోలా మెయిన్ డోర్ గడియ తీసింది. తలుపు తెరుచుకోగానే వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉన్న ఆదిత్య లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. లోపల దృశ్యం చూడగానే ఆదిత్య గుండె ఆగిపోయినంత పనైంది. నేల మీద రక్తం, ఉమ్ము నీరు కలిసిపోయి ఉన్నాయి. పాల్గొని స్పృహ కోల్పోయే స్థితిలో నొప్పితో మూలుగుతూ పడి ఉంది. 10 ఏళ్ల పాటు తన ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన తన మాజీ భార్య ఇలా దిక్కులేని స్థితిలో పడి ఉండడం చూసి ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పెనలా తన్నుకు వచ్చాయి. అసలు ఆదిత్య అక్కడికి ఎందుకు వచ్చాడు? కోర్టులో కేసు వెనక్కి తీసుకున్న తర్వాత తన కూతురుతో కలిసి శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలని ఆదిత్య నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు పాల్గొనికి ఒక క్షమాపణ లేఖ ఇచ్చి వెళదామని ఆ వర్షంలోనే కారులో వచ్చాడు. కానీ విధి అతన్ని ఈరోజు ఒక పగవాడిలా కాకుండా ప్రాణదాతగా అక్కడికి రప్పించింది. ఆదిత్య ఒక్క ఉదుటున కిందకు వంగి పాల్గొనిని పైకి లేవదీశాడు. పాల్గొని కళ్ళు తెరువు పాల్గొని. ఏం భయపడకు, నేనున్నాను అంటూ ఆదిత్య తన 2 చేతులతో ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. పాల్గొని సగం స్పృహలో ఉంది. ఆ స్పర్శ విక్రమ్ది అనుకుంది. విక్రమ్, చాలా నొప్పిగా ఉంది విక్రమ్, మన బిడ్డను కాపాడు అంటూ గొణిగింది. ఆ మాట ఆదిత్య గుండెను కోసేసినా ఇప్పుడు అది ఆలోచించే సమయం కాదు. పాప రా, నా వెంట రా అని నీలుకి చెప్పి పాల్గొనిని తీసుకుని వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. నీలును ముందు సీట్లో కూర్చోబెట్టి
ప్రాణం పోతున్నంత వేగంగా కారును ఆసుపత్రి వైపు పోనిచ్చాడు. కారు విపరీతమైన వేగంతో వెళ్తుంది. వెనక సీట్లో పాల్గొని నొప్పితో అరుస్తుంది. ఆ అరుపులు వింటుంటే ఆదిత్యకు చేతులు వణుకుతున్నాయి. దేవుడా, దయచేసి ఆమెను బతికించు. 10 ఏళ్ళు నేను ఆమెకు నరకం చూపించాను. నా పాపాల వల్లే ఆమె ఈరోజు ఈ స్థితిలో ఉంది. నా ప్రాణం తీసుకో, కానీ ఆమె బిడ్డను కాపాడు దేవుడా అని ఆదిత్య కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. పక్కన ఉన్న నీలు ఏడుస్తుంటే, ఏడవకు తల్లి, మీ అమ్మకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతున్నాడు. 10 ఏళ్ల క్రితం పెళ్ళైన కొత్తలో పాల్గొనికి జ్వరం వస్తే ఆదిత్య ఇలాగే కంగారు పడ్డాడు. కానీ ఆ తర్వాత అహంకారం, స్వార్థం అతని కళ్ళు మూసేశాయి. ఈరోజు ఆ గర్వం అంతా బూడిదైపోయింది. పశ్చాత్తాపం మనిషిని ఎంతలా మారుస్తుందో ఆదిత్య నిరూపిస్తున్నాడు. 10 నిమిషాల ప్రయాణం తర్వాత కారు సిటీలోని అతిపెద్ద మెటర్నిటీ హాస్పిటల్ ముందు ఆగింది. ఆదిత్య హారన్ గట్టిగా మోగిస్తూ స్ట్రెచ్చర్ తీసుకురండి, కమాన్ అంటూ పిచ్చివాడిలా అరిచాడు. నర్సులు, వార్డ్ బాయ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. పాల్గొని స్ట్రెచ్చర్ మీద ఎక్కించి ఎమర్జెన్సీ వార్డులోకి, అక్కడి నుంచి లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. ఆదిత్య వర్షంలో తడిసిన బట్టలతోటే ఆసుపత్రి కారిడార్లో కింద కూలబడిపోయాడు. చేతులకు అంటిన రక్తం చూసుకొని ఏడుస్తున్నాడు. నీలు కూడా అతని పక్కనే ఏడుస్తూ కూర్చుంది. ఆదిత్య ఆ చిన్నారిని తన గుండెలకు హత్తుకొని ఓదార్చాడు. మరోవైపు హెడ్ ఆఫీస్ పని మీద పక్క జిల్లాకు వెళ్లిన విక్రమ్ పరిస్థితి వర్ణనాతీతం. కుండపోత వర్షం వల్ల దారిలో పెద్ద చెట్టు విరిగిపడి ట్రాఫిక్ జామ్ అయింది. కరెంటు లేకపోవడం వల్ల సెల్ ఫోన్ టవర్లు పనిచేయలేదు. విక్రమ్ ఫోన్ సిగ్నల్ లేక బ్యాటరీ డెడ్ అయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతని మనసంతా పాల్గొని మీదే ఉంది. ఏదో తెలియని కీడు శంకిస్తుంది. కారు దిగి వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ట్రక్ డ్రైవర్ ఫోన్ తీసుకొని ఇంటికి కాల్ చేశాడు. కానీ ఎవ్వరూ తీయలేదు. గుండె దడదడలాడుతుండగా కారును మరో దారిలో తిప్పి ప్రాణాలకు తెగించి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 2 గంటలు. ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. మెయిన్ డోర్ తెరిచి ఉంది. విక్రమ్కు రక్తం గడ్డ కట్టుకుపోయింది. పరుగున లోపలికి వెళ్ళాడు. పాల్గొని నీలు అని గట్టిగా అరిచాడు. ఎవ్వరూ పలకలేదు. రామచంద్రరావు అప్పుడే నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ వచ్చాడు. బెడ్రూంలోకి వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూసిన విక్రమ్ నేల మీద ఉన్న రక్తపు మరకలు చూడగానే గుండె ఆగిపోయి కింద పడిపోయినంత పనైంది. ఏమైంది? నా భార్యకు ఎవరు తీసుకెళ్లారు? నా బిడ్డ ఏమైంది అంటూ పిచ్చివాడిలా అరుస్తూ తల పట్టుకొని ఏడ్చాడు. అప్పుడే కరెంటు వచ్చింది. విక్రమ్ తన ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. ఫోన్ ఆన్ అవ్వగానే వరుసగా మెసేజ్లు వచ్చాయి. అందులో ఒక మెసేజ్ చూసి విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. అది ఆదిత్య నెంబర్ నుంచి వచ్చింది. విక్రమ్, నేను ఆదిత్య. పాల్గొనికి నొప్పులు వచ్చాయి. నేను వెంటనే కేర్ హాస్పిటల్కి తీసుకువచ్చాను. త్వరగా రా. ఆ మెసేజ్ చదవగానే విక్రమ్కి ప్రాణం లేచొచ్చింది. ఆదిత్యం మీద ఉన్న కోపమంతా ఆవిరైపోయి దేవుడే వాడి రూపంలో వచ్చి తన భార్యను కాపాడాడని అర్థమైంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కారు తీసుకొని హాస్పిటల్ వైపు పరుగు తీశాడు. రాత్రి 3 గంటలు. హాస్పిటల్ లేబర్ రూమ్ బయట నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడప్పుడు లోపల నుంచి పాల్గొని అరిచే అరుపులు కారిడార్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ అరుపులు విన్నప్పుడల్లా ఆదిత్య గుండె తరుక్కుపోతుంది. ఒక ఆడది తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోయడానికి ఇంత నరకం అనుభవిస్తుందా? 10 ఏళ్ళు ఈ దేవతను గొడ్రాలు అని నేను ఎంతగా హింసించాను అని తనలో తాను కుమిలిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే లిఫ్ట్ తలుపులు తెరుచుకొని రొప్పుకుంటూ కళ్ళల్లో నీళ్లతో పరుగున వచ్చాడు విక్రమ్. ఆదిత్య, విక్రమ్ కళ్ళు కలిశాయి. విక్రమ్ ఆదిత్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని కొడతాడేమో అని ఆదిత్య వెనక్కి తగ్గాడు. కానీ విక్రమ్ అలా చెయ్యలేదు. ఆదిత్య 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు రాలుస్తూ, థ్యాంక్ యూ ఆదిత్య. ఈరోజు నువ్వు నా భార్య ప్రాణాలు కాపాడావు. నా పాలిట దేవుడివి అయ్యావు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆదిత్య తల దించుకున్నాడు. నేను దేవుడిని కాదు విక్రమ్, ఒక రాక్షసుడిని. 10 ఏళ్ళు నేను చేసిన పాపాలకు దేవుడు నాకు ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చాడు.
లోపల పాల్గొని చాలా నరకం అనుభవిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు అని బదులిచ్చాడు. అదే సమయంలో నీలు పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమ్ కాళ్ళను చుట్టేసుకుంది. నాన్న, అమ్మకు రక్తం వస్తుంది నాన్న, అమ్మను కాపాడు అని ఏడ్చింది. విక్రమ్ కూతురుని ఎత్తుకుని ముద్దులు పెడుతూ అమ్మకేమీ కాదు కన్నా, దేవుడున్నాడు అని ఓదార్చాడు. గడియారం ముళ్ళులు కదులుతున్నాయి. ప్రతి క్షణం యుగంలా గడుస్తుంది. విక్రమ్ లేబర్ రూమ్ తలుపుల వైపు ఆశగా భయంగా చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆదిత్య ఒక మూల నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఉదయం 4 గంటల సమయం. లోపల నుండి అకస్మాత్తుగా ఒక శబ్దం. అది బాధతో వేసిన అర్ధనాదం కాదు, ఈ భూమి మీద పడిన ఒక కొత్త ప్రాణం చేసిన మొదటి అరుపు. పసిగుడ్డు ఏడుపు లేబర్ రూమ్ నుంచి బయటకు వినిపించింది. ఆ శబ్దం వినగానే విక్రమ్ అక్కడే మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. 2 చేతులతో ముఖం కప్పుకొని ఆనందంతో బోరున ఏడ్చాడు. నీలు ఎగిరి గంతేసింది. ఆదిత్య కళ్ళల్లో కూడా ఒక ప్రశాంతమైన ఆనంద బాష్పం రాలింది. 10 ఏళ్ళు పాల్గొని ఏ మాతృత్వం కోసం అయితే తపించిపోయిందో ఈరోజు ఆ కల నిజమైంది. కొద్ది నిమిషాల తర్వాత లేబర్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక నర్స్ ముఖం నిండా చిరునవ్వుతో బయటకు వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, మీకు పండంటి మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పింది. విక్రమ్కు లోకం మొత్తం సంతోషంతో నిండిపోయినట్లు అనిపించింది. లేచి నిలబడి నర్స్ చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నాకు తమ్ముడు పుట్టాడు అని నీలు కేకలు వేసింది. నర్స్ బిడ్డను శుభ్రం చేసి ఒక మెత్తటి తువ్వాలులో చుట్టి బయటకు తీసుకువచ్చింది. ఒక్కసారి దూరం నుంచి చూసుకోండి, పేషెంట్ని వాడికి షిఫ్ట్ చేశాక దగ్గరకు వెళ్ళవచ్చు అని బిడ్డను చూపించింది. ఎర్రగా బొద్దుగా ఉన్న ఆ పసి గుడ్డును చూడగానే విక్రమ్ కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తన ప్రేమకు పాల్గొని త్యాగానికి ప్రతిరూపం ఆ బిడ్డ. విక్రమ్ చేతులు జోడించి ఆ బిడ్డకు దూరం నుంచే నమస్కరించాడు. ఆదిత్య కూడా ఆ బిడ్డను చూసి మురిసిపోయాడు. పాల్గొని కల నెరవేరినందుకు మనస్ఫూర్తిగా సంతోషించాడు. కొద్దిసేపటికి పాల్గొనిని స్పెషల్ వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఆమె నిద్రమత్తులో ఉంది. కారిడార్లో విక్రమ్, ఆదిత్య నిలబడి ఉన్నారు. అప్పుడు డ్యూటీ డాక్టర్ ఒక రిజిస్టర్, కొన్ని ఫార్మల్స్ తీసుకొని బయటకు వచ్చింది. మిస్టర్ విక్రమ్, మళ్ళీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్. బేబీ బరువు చాలా బాగుంది. అయితే ఫార్మాలిటీస్ కోసం హాస్పిటల్ బర్త్ రిజిస్టర్లో, అలాగే జనరల్ కాన్స్టెంట్ ఫామ్లో తండ్రి సంతకం కావాలి అంటూ పెన్ ముందుకు చాపింది డాక్టర్. ఫాదర్ సిగ్నేచర్. ఈ మాట వినగానే ఆ కారిడార్లోని వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. అప్పటిదాకా ఒక మూల ప్రశాంతంగా నిలబడి ఉన్న ఆదిత్యలో ఆ మాట వినగానే ఏదో తెలియని ఒక ఆవేశం, ఒక పాత అలవాటు లేదా ఒక అంతుచిక్కని భావోద్వేగం కట్టలు తెంచుకుంది. 10 ఏళ్ళు పాల్గొనికి భర్తగా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆమెతో కలిసి ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. మనం తల్లిదండ్రులం అయితే నేనే ముందు సంతకం చేస్తాను పాల్గొని అని ఎన్నోసార్లు ఆమెకు మాట ఇచ్చాడు. ఆ జ్ఞాపకాలు, ఆ మానసిక బంధం ఒక్కసారిగా అతని మెదడును ఆక్రమించాయి. లేదా గర్భవతి అయిన పాల్గొనిని అకస్మాత్తుగా ఎత్తుకొని తీసుకురావడం, ఆమె నొప్పులు పడుతుంటే తన కళ్ళ ముందే ఉండి తల్లడిల్లడం, అతనికి తాను నిజంగానే ఆ బిడ్డకు ఏదో అవుతానేమో అన్న ఒక క్షణికావేశాన్ని కలిగించిందేమో. కారణం ఏదైనా డాక్టర్ ఫాదర్ సిగ్నేచర్ అనగానే ఆదిత్య తనకే తెలియకుండా అసంకల్పితంగా ముందుకు ఒక అడుగు వేశాడు. అతని కుడి చెయ్యి ఆ పెన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళింది. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఒక హక్కు లేదా ఒక అయోమయం. కానీ ఆదిత్య చెయ్యి ఆ పెన్ను తాకకముందే విక్రమ్ కళ్ళు నిప్పులు చెరిగాయి. ఒక్క ఉదుటున ఆదిత్యకు డాక్టర్కు మధ్యలో ఒక అడ్డుగోడలా నిలబడ్డాడు విక్రమ్. ఆదిత్య ముందుకు చాపిన చేతిని తన ఎడమ చేతితో బలంగా, కఠినంగా పట్టి ఆపాడు విక్రమ్. ఆ పట్టులో ఎంత కోపం ఉందో అంతకు మించిన స్పష్టమైన హక్కు ఉంది. ఆగు ఆదిత్య. విక్రమ్ గొంతు కారిడార్లో గంభీరంగా ప్రతిధ్వనించింది. ఆదిత్య ఉలిక్కిపడి విక్రమ్ కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల యుద్ధంలో విక్రమ్ ఆత్మగౌరవం, ఒక తండ్రిగా అతని స్థానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు వర్షంలో నా భార్యను కాపాడినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఆదిత్య.
అవసరమైతే నా ప్రాణాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతాను. కానీ నా భార్య జీవితంలోకి కానీ, నా బిడ్డ భవిష్యత్తులోకి కానీ నీకు అడుగుపెట్టే హక్కు లేదు. 10 ఏళ్ళు ఆమె కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావు. కానీ ఈ బిడ్డ జననానికి, ఆమె సంతోషానికి తండ్రిని నేను. ఈ సంతకం నాది. ఈ బిడ్డ నా వంశం అంటూ ఆదిత్య చేతిని వెనక్కి విసిరికొట్టి డాక్టర్ చేతిలో ఉన్న పెన్ తీసుకొని ఎంతో గర్వంగా ఆ బర్త్ రిజిస్టర్ మీద విక్రమ్ అని సంతకం చేశాడు. ఆదిత్య తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలదించుకున్నాడు. విక్రమ్ సంతకం చేస్తుంటే వార్డ్ లోపల నిద్రమత్తులో ఉన్న పాల్గొని పెదవులపై ఒక మధురమైన, సంపూర్ణమైన చిరునవ్వు వికసించింది. ఒక గుడ్రాలిగా మొదలైన ఆమె ప్రయాణం ఒక నిండు మాతృమూర్తిగా, విక్రమ్కి అర్ధాంగిగా ఈరోజు పరిపూర్ణమైనది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.